ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 64వ అధ్యాయము. దశమస్కందము ఉపనిషత్ రహస్యము. దశమస్కందము ప్రారంభంలోనే 1,00,000 టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మీ హృదయ గ్రంథి విడిపోయినట్లే అవుతుంది. కృష్ణ జననం పరమ పవిత్రమైన ఆఖ్యానము. దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తరువాత కొన్ని వందల గుర్రాలను బంగారు ఆభరణములతో అలంకరించబడిన ఏనుగులను, కొన్ని వేల రథాల నుంచి ఆ బంగారమును, కొన్ని వందల మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథాలు అనుసరించి వెళ్తున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. రథాన్ని చోదనం చేయటానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలంటే చాలా ప్రేమ. ఆమె తన తండ్రి గారి సోదరుని కుమార్తె. అయినా కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథాన్ని నడపటానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింట్లో దింపుతానని గుర్రపు పగ్గాలు పట్టుకున్నాడు. వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ శరీరవాణి కొన్ని మాటలు పలికింది. ఆ శరీరవాణి చాలా గమ్మత్తైన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలో నుంచి వస్తున్నదని గుర్తు. కనీసము ఎదురుకుండా నామరూపాలతో ఏదో ఒకటి ఉండాలి. మనుషులు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరం లేదు. కానీ మాట వినబడుతుంది అంటున్నారు. అది చిత్రము. అశరీరవాణి ఏమని పలికిందంటే, తలోదరి అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని తలోదరి అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతుంది. ఈ కడుపులో యనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో 8వ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆమె చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకొని రథమెక్కి వెళ్ళిపోతుంది. ఆమెడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం, పిచ్చివాడా నువ్వు రథం నడుపుతున్నావు, కానీ ఈమె 8వ గర్భము నిన్ను చంపేస్తుంది అని అశరీరవాణి పలికింది. ఇప్పటి వరకు కంసుడు చాలా ప్రేమతో ఉన్నాడు. ఆకాశంలో నుంచి ఈ మాట వినపడగానే వెంటనే రథం ఆపేశాడు. కిందకి దిగి కళ్ళెర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడుతుండగా అపారమైన కోపంతో తన ఎడమ చేతితో చెల్లెలు కుప్పు పట్టుకొని రథంలో నుంచి కిందికి లాగేశాడు. వరి నుంచి కరవాలం తీసి ఆమెను నరకటానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో వసుదేవుడు ఇలా అన్నాడు. ఇది చాలా గమ్మత్తైన సన్నివేశము. ఇలా జరుగుతుందని కూడా ఎవ్వరూ ఊహించరు. రథం నడుపుతున్నవాడు బావమరిది. తన చెల్లెలినే లాగేసి చంపేస్తుందని కానీ, అశరీరవాణి ఇలా పలుకుతుందని కానీ వసుదేవుడు కలగనలేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా, చాలా పెద్ద మనిషిగా తానప్పుడు పడిన మాటలు చాలా పెద్ద మనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ముందు కంసుని అనుగ్రహం కోసం బ్రతిమిలాడాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైన సంబంధాలలో అన్నా అనిపించుకున్న రక్త సంబంధం ఒకటి. అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి ఉండాలని కోరుకోవాలి. బావమరిది బ్రతక కోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత ఉంది. నువ్వు అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నీ చెల్లెలిని సంతోషపెట్టాలి. చక్కని మాటలు 4 మాట్లాడాలి. కానీ నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా? రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు, భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెలి 8వ గర్భము వలన చచ్చిపోతాననే గాలిమాట విని ఇంకా పాదాల పారాని కూడా ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది. అది ఎంత మహాపాపము! అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు కంసుడు, అది మిన్నుల మాయో అధికారిక వాక్యమో నాకు అనవసరము. ఈమె కడుపున పుట్టిన 8వ పిల్లాడి వలన నాకు ప్రాణహాని అని వినపడింది. అందుకని నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు వసుదేవుడు, నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నువ్వు ఈమెను చంపేశావే అనుకో, నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపేసి అధోలోకానికి వెళ్ళిపోతావు. నీ చెల్లెలిని విడిచిపెట్టేయి అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అది చెప్పాడు. 7 రోజులు వినేది సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పాడు. 7 క్షణాలలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ వారి మనసు మారలేదు. అప్పుడు కంసుడు, నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణాన్ని అంగీకరించను. దేవకిని చంపేస్తాను అన్నాడు.
ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెబితే కంసుని తలకు ఎక్కదని భావించాడు. ఇప్పుడు తానొక ధర్మం నిర్వర్తించాలి. తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వీని బుద్ధికి ఎక్కదు. అలాగని తన భార్యను రక్షించుకోవాలని అసత్యం చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనసుకు నచ్చేదే ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయాల్సిన పని దేవకీదేవి ప్రాణాలు రక్షించటం అనుకొని, అయితే నీకొక మాట చెప్తాను. నీ చెల్లెలికి పుట్టిన 8వ వాని చేత కదా నువ్వు మరణించగలనని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీదేవి గర్భం నుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని పుట్టగానే తీసుకొచ్చి నీకిచ్చేస్తాను. వాడిని కూడా నువ్వు చంపే. అప్పుడు నీకు మృత్యువు రాదు. అంతేకాని నీ చెల్లెలిని చంపటం ఎందుకు? పాపకర్మ కదా. నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వు ధర్మం తప్పక్కర్లేదు, నేను ధర్మం తప్పక్కర్లేదు. ఆమెను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు కంసుడు ఇదేదే బాగానే ఉంది అనుకొని, మీ ఇద్దరూ హాయిగా అంతఃపురానికి వెళ్ళిపోండి అని రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు. భాగవతము 64వ అధ్యాయము సంపూర్ణము.